ప్రభు యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన రోజులన్నీ దేవుడు తన కృపలో మనందరూ సంరక్షించి ఈ గుడ్ ఫ్రైడే రోజుని శుక్రవారం రోజుని మనం అందరం ఏకంగా కూడి దేవుని సన్నిధిలో దేవునామను కనపరచడానికి దేవుని ఎంతగానో కృప చూపించాడు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 3 మాటల్లో అయినాయి. 4వ మాటగా అది 2వ మాట 3వ మాట మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 46వ వచనం. మూడో మాట లూకా శుభవార్త 23వ అధ్యాయం 43వ వచనం. మూడో మాట చెప్తాను. మూడో మాట ఏంటో చెప్పండి బ్రదర్. అమ్మాయి యోహాను శుభవార్త 19వ అధ్యాయం 25 నిమిషాలు. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువనొద్ద నుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత ఈ వచనం చూస్తే ఒక బాధ్యత రకంగా కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఈ లోకానుసారంగా చూసుకుంటే మనుషులు ఎంతలా విపరీతంగా ఉన్నారంటే, యేసుక్రీస్తు చనిపోయే స్టేజ్ ఉన్నా కూడా తన తల్లిని విడిచిపెట్టలేదు, తన బాధ్యతను విడిచిపెట్టలేదు. అయ్యో నేను చనిపోతున్నానే, నా అమ్మ ఒక్కరితే అయిపోద్ది, ఎవరు చూసుకుంటారు, నా తండ్రి లేడు, నా తల్లి ఒక్కరితే అయిపోద్ది, కాబట్టి నా తల్లికి ఒక ఆశ్రయం కల్పించాలని తనకంటూ తనకు తానుగా ఒక కొడుకుని సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరు అటువంటి బాధ్యత కలిగి ఉన్నారని తల్లిదండ్రుల మీద? అన్యుల సంగతి పక్కన పెట్టండి, క్రైస్తవులే తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తున్నారు. నా మనసంతా పిల్లకి ఇచ్చేసాను అంటున్నాను. ప్రేమ పేరు చెప్పి క్రైస్తవులు బైబిల్లో లేదా పురుషుడు తన తల్లిదండ్రులు వదిలి భార్యను హత్తుకుంటాడని బైబిల్లో లేదా? అది మాట మాత్రమే, మరి సన్మానించాలని ఆజ్ఞలో లేదా? దేవుడు చనిపోతున్న స్టేజ్లో కూడా మరణం అయిపోతాను నేను, ఇంకా నాకు బ్రతుకు లేదు అనుకున్న క్రీస్తు కూడా తన తల్లి విడిచిపెట్టలేదంటే ఎంత ప్రేమ అండి. అక్కడ తల్లినే కాకుండా ఒక అతన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు. హల్లెలూయా. యేసుక్రీస్తుకి శిష్యుల్లో ఒక ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు అనమాట. హల్లెలూయా. అంతటి ప్రేమను పొందిన శిష్యుడు ఏమయ్యాడంటే ఒక రోల్ ఇచ్చాడు. ఆ రోల్ ఏంటంటే తన తల్లికి కొడుకుగా ఇచ్చేశాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎంతమంది ఉంటున్నారండి అలాగా? తల్లిదండ్రులు కష్టపెట్టకుండా, తల్లిదండ్రులని బాధ పెట్టకుండా
మనమంటే కొంచెం కష్టపడి వస్తున్నాం, కానీ ఇంకా ఇండియాలో చాలామంది చూసుకుంటే యవ్వనులు దేనికి బానిస అయిపోతున్నారంటే తాగుడికి బానిస అయిపోతున్నారు, సిగరెట్లకు బానిస అయిపోతున్నారు. ఈ లోక ఆచారాలు ఏదైతే ఉన్నాయో ప్రతి దానికి బానిస అయిపోయి, అటు కుటుంబానికి వేరైపోయి, అటు ఫ్రెండ్స్కి వేరైపోయి, వాళ్ళ మైండ్ అంతా ఇంక ఎలాగైపోతుందంటే యేసుక్రీస్తుకు దూరం అయిపోతున్నారు. కానీ ఈ శిష్యుడు ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు చేత ప్రేమించబడే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఈ బైబిల్ లేఖనాల్లో కొన్ని లేఖనాలు రాయబడి ఉంది, అతడు ఎవరంటే యోహాను. హల్లెలూయా. ఆ యోహాను ఈ బైబిల్లో యోహాను అనే పేరు క్లియర్గా రాసిపడలేదు, కానీ కొన్ని లేఖనాలు చదివితే ఆ లేఖనాలు తెలియబడింది ఏంటంటే ఆ శిష్యుడు ఎవరంటే యోహాను అనమాట. ఆ యోహాను ఎంతలా ప్రేమించబడ్డాడంటే కొడుకు స్థానంలోకి వెళ్ళడం అంటే సామాన్య విషయం కాదండి. హల్లెలూయా. కొడుకు స్థానంలోకి ఇంకొకడు వెళ్తున్నాడంటే సామాన్య విషయం కాదు. ఈ లోకంలో చూసుకుంటే ఒక కొడుకుకి ఇంకో కొడుకు అదే ప్లేస్లో ఇంకో కొడుకు వెళ్తాడంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. అటు ఆస్తి తగాలు రావచ్చు, వారసత్వం రావచ్చు, ఇంకా ఏంటేంటో రావచ్చు. కానీ ఇక్కడ యోహానికి దక్కిన ఖ్యాతి, మంచి పేరు ఏంటంటే యేసు చేత ప్రేమించబడే వ్యక్తి. హల్లెలూయా. ఆ ప్రేమించబడిన వ్యక్తి ఎటు విధంగా మారాడంటే తన తల్లికి, యేసు తల్లి ఎవరైతే మరియ ఉన్నారో ఆ మరియకి ఒక కొడుకుగా వెళ్ళాడు. హల్లెలూయా. అటువంటి పేరు, అటువంటి ఖ్యాతి రావడం గల కారణం ఏంటంటే యేసుకి నచ్చే ప్రియుడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చేస్తున్న పన్నుబాటులో కూడా మనం ఎలా ఉంటున్నామో ప్రతిరోజు మన జ్ఞానం చేసుకొని యేసుక్రీస్తుకు నచ్చే విధంగా ఉంటున్నామా? మన క్రియలు కానీ, మన అలవాట్లు కానీ, మన ఆలోచనలు కానీ దేవుడికి నచ్చే విధంగా ఉంటున్నాయా లేదా? ఈరోజు వాట్సాప్లో బ్రదర్ పోస్ట్ పెట్టారు. ఆ వాక్యం ఏంటంటే ఒకసారి చదవండి. అది యెషయా గ్రంథంలో అనుకుంటా. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనంలో జనులు నీ నీతిని కనుగొనును. అది కదండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడంట? ఎవరైతే దేవుని మాట విని, ఆ మాటలు విని ఎవరైతే వణికిపోతారో, అంటే ఎవరైతే అటువంటి మాటలు చెప్పించుకోకూడదు. అటువంటి మాటలు చెప్పించుకుంటే మనకున్న పరిస్థితులు మారిపోతాయి. దేవుడు ఏదైనా మాట చెప్పాడంటే ఆ మాట ఖచ్చితంగా లోబడి ఉండాలండి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం బట్టి మనకు ఆ వాగ్దానం ఎలాగైతే పరిపూర్ణం అవ్వాలో అటువంటి జీవితం జీవించాలి. ఎవరైతే నా మాట విని వణుకు చూస్తారో వారిని నేను దృష్టి ఉంచుతాడు దేవుడు. ఇక్కడ యోహాను మీద దృష్టి ఉంచడం కారణం ఏంటంటే యోహాను దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి తాను ప్రేమించిన శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఎంచబడ్డాడు. తాను ఎవరికైతే కొడుకుగా ఉన్నాడో ఆ కొడుకుగానే ఒక రోల్ ఇచ్చాడు యోహానుకి. ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ వచనాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే యోహాను ప్రియ శిష్యుడిగా ఉన్నాడు. తర్వాత తన తల్లి మీద ఉన్న బాధ్యతను పోగొట్టలేదు. యేసుక్రీస్తు ఎలాగైతే యోహాను ప్రేమించి ప్రియమైన శిష్యుడిగా ఎంచాడో అటువంటి శిష్యులుగా మనం కూడా ఉన్నాం. యేసు ఎలాగైతే
చావు పరిస్థితుల్లో ఉన్నా కూడా తల్లిదండ్రులను వదలకుండా, తల్లిని వదలకుండా ఎలాగైతే బాధ్యతగా ఉన్నాడో, మనం ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాం, ఎన్నో ఆశలు వదులుకొని ఇక్కడికి వచ్చాం, ఎన్నో బాధ్యతలతో ఇక్కడికి వచ్చాం. మనకంటూ ఒక స్వేచ్ఛార్పణ కలిగి చేసుకోవాలి. మనకంటూ ఒక అధ్యాయం క్రియేట్ చేసుకోవాలి. మనం ఇండియాలో ఒకలాగా ఉంటాం, ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకలాగా అయిపోతాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ఎలాగైనా చలామణి అయిపోతాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బాధ్యత గుర్తు రావాలి, మన ఫ్యామిలీ గుర్తు రావాలి. మనం ఏదైతే థాట్తో ఇక్కడికి వస్తామో, ఏ ఆలోచనతో అయితే ఇక్కడికి వస్తామో ఆ ఆలోచన ఫుల్ఫిల్ చేసుకోవాలి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటాము, ఇంటి దగ్గర చేసిందే చేస్తాము, ఇంటి దగ్గర నడిచినట్టుగానే ఇక్కడ కూడా నడుస్తానంటే ఇక్కడికి వచ్చి వ్యర్థమండి. యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యులు ఒక శిష్యుడిగా ఎంచబడ్డాడంటే దేవుని యందు ఎంతో నమ్మకస్తుడిగా ఉంటాడు. అటువంటి నమ్మకమైన జీవితం మనం కూడా జీవించాలి. అటువంటి నమ్మకమైన వారి బ్రతుకు మనం కూడా బ్రతకాలి. అటువంటి నమ్మకమైన జీవితం మనం కూడా జీవించి మన తల్లిదండ్రులను ఎలాగైతే యేసుక్రీస్తు గౌరవించాడు, యేసుక్రీస్తు ఎలాగైతే బాధ్యత మర్చిపోకుండా యేసుక్రీస్తు ఎలాగైతే ప్రేమించారో అద్భుతంగా ప్రేమిద్దాం. అటువంటి శిష్యులుగా మనం కూడా ఉందాం. అటువంటి జీవితం మనందరికీ దయచేయును గాక. ఆమేన్.